తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ తన సినీ ప్రస్థానానికి ముగింపు పలుకుతూ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. ఆయన నటిస్తున్న ఆఖరి చిత్రం కావడంతో జననాయకన్పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమా చుట్టూ జరుగుతున్న పరిణామాలు అటు అభిమానులను ఇటు చిత్ర పరిశ్రమను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. సాధారణంగా ఏ సినిమా అయినా థియేటర్స్ లో విడుదలైన కొన్ని గంటలకో లేదా మరుసటి రోజుకో పైరసీ వెబ్సైట్ లోకి కనిపిస్తోంది. కానీ జననాయకన్ విషయంలో పరిస్థితి చాలా దారుణంగా మారింది. సెన్సార్ సమస్యలు మరియు ఇతర కారణాల వల్ల ఈ చిత్రం థియేటర్స్ లో విడుదల కాకముందే సినిమాలోని కీలక సన్నివేశాలు మరియు ఏకంగా పూర్తి సినిమా ఇంటర్నెట్ లో లీక్ అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. టెలిగ్రామ్, టొరెంట్ వంటి సైట్లలో హెచ్డీ క్వాలిటీతో ఈ చిత్రం దర్శనమివ్వడం మేకర్స్ ని షాక్ కి గురిచేసింది. వాస్తవానికి ఈ సినిమా 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కావాల్సిందే. కానీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో సినిమా వాయిదా పడింది. సినిమాలో కొన్ని వివాదాస్పద సన్నివేశాలు మరియు డైలాగులు ఉన్నాయని, అవి ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసేలా ఉన్నాయని బోర్డు భావించింది. ఈ విషయం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉండడం మరియు రివైజింగ్ కమిటీ పరిశీలనలో ఉండడంతో అధికారిక విడుదల తేదీపై స్పష్టత లేకుండా పోయింది. సినిమా లీక్ అవ్వడంపై సౌత్ ఇండస్ట్రీ మొత్తం విజయ్ కు అండగా నిలిచింది. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్, సూర్య మరియు విశాల్ వంటి ప్రముఖులు ఈ చర్యను తీవ్రంగా ఖండించారు. వందల కోట్ల పెట్టుబడి, వేల మంది శ్రమ ఒక్క లీక్ తో బూడిదలో పోసిన పన్నీరు అయ్యింది అంటూ చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. రజనీకాంత్ స్పందిస్తూ ఇలాంటి నేరాలకు పాల్పడే వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేశారు. జననాయకన్ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ ఇప్పటికే లీకేజీకి సంబంధించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పైరసీని ప్రోత్సహించే వారిపై, లింకులను షేర్ చేసే వారిపై కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ప్రతి డిజిటల్ కదలికను మేము ట్రాక్ చేస్తున్నాం, ఎవరిని వదిలిపెట్టం అని సంస్థ పేర్కొంది. ఈ సినిమా డిజిటల్ హక్కుల విషయంలో కూడా గందరగోళం నెలకొంది. థియేట్రికల్ రిలీజ్ ఆలస్యం కావడంతో ఒప్పందాలు రద్దయ్యాయని పుకార్లు కూడా వచ్చాయి. అయితే జీ5 ప్రతినిధులు స్పందిస్తూ రిలీజ్ డేట్ ఖరారైన తరువాతే ఓటీటీ విడుదలపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. విజయ్ రాజకీయ రంగ ప్రవేశానికి ముందు వస్తున్న జననాయకన్ ఒక పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందుతోంది. వినోద్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే, బాబీ డియోల్ కీలక పాత్రలో నటించారు. అభిమానులు మాత్రం లీక్లను పట్టించుకోకుండా తమ అభిమాన హీరో ఆఖరి సినిమాను థియేటర్స్ లోనే చూసి ఘనంగా వీడ్కోలు పలకాలని ఎదురు చూస్తున్నారు.